కనీసం బ్రెయిన్ ఉండాలి. ఏమనుకుంటున్నారు మీరు? 50-60 లారీలు ప్రాసెసింగ్ చేయకుండా తెచ్చాడు. చూడు, నేను కూడా చెప్తున్నాను డిఈ, ఇది కేవలం నీ నిర్లక్ష్యం వల్ల. కనీసం ఒక నిమిషం కూడా ఇక్కడ నుంచోకుండా నువ్వు ఇష్టానుసారంగా టౌన్ లోకి వచ్చి టౌన్ లోంచి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ పని దగ్గర అసలు నిలబడలేదు మీరు ఇప్పుడు దాకా. నేను మా వాళ్ళని అడిగాను, వాళ్ళు డిఈ గారు మీరు వచ్చినప్పుడు వస్తున్నారండి, మీరు ఫోన్ చేస్తే వస్తున్నారు, లేదా మీరు వచ్చినప్పుడే వస్తున్నాడు తప్ప మిగిలిన ఏ రోజు కూడా ఇక్కడ కనపడలేదు. నువ్వు కనపడకుండా చెప్పడం వల్ల ఎవరికి అప్పు చెప్పావు, వాడేం చేశాడు, మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళడం ఎందుకని సర్దేశాడు. కరెక్ట్ కాదు కదా. మేము ఇంత కష్టపడి పని చేస్తా ఉన్నాం, హాస్పిటల్ తో పక్కనేమో బ్రహ్మాండంగా పక్కన చేసుకుంటా వస్తున్నాం. నువ్వేంటి ఇంత డిస్టర్బెన్స్? నువ్వు ప్రాసెసింగ్ చేయింది నువ్వు పంచకూడదు కదా. ఇప్పుడు అదంతా డస్టే. నీకు అసలు కనీసం డిఈ చేస్తున్నారు కదా మీరు, కనీసం బ్రెయిన్ ఉండాలి, కళ్ళు ఉండాలి. ఏమనుకుంటున్నారు మీరు? చూడు, ప్రాసెసింగ్ చేయింది అక్కడ పెట్టావు నువ్వు. నేను చెప్పి నెల 15 రోజులు అయింది. ఎంత నిర్లక్ష్యం! ఒక మినిస్టర్ చెప్తే నీకు ఖాతరు చేయలేదు. నువ్వు ఇక్కడి నుంచి చూసి చెప్పాను నేను. ఇమ్మీడియట్లీ క్లియర్ చేసి ఆ డంపింగ్ గా ఉందంతా తీసేసి మిగిలింది పౌడర్ వరకు ఒక 6 అంగుళాలు వేసి బ్లాక్ సాయిల్ వేయమని. అది వేయలేదు నువ్వు. వాడేం చేశాడు, దీంతో పాటు మళ్ళీ ఇంకా తెచ్చేసాడు. దాని వల్ల ఏమైంది, మిగిలిందంతా పోయింది. నాకు ఎక్కడా కూడా ప్లాస్టిక్ గానీ ఆ ప్రాసెసింగ్ చేయింది కానీ కనపడకూడదు. చెప్తున్నాను నేను సీరియస్ గా. ఇప్పుడు అసలు ఇక్కడ ఏమనే చెప్పలేదు. ఇక్కడ ఎందుకు నువ్వు నీకు ఇక్కడ వేసినట్టు కూడా నీకు తెలియదు. ఏం డిఈవై నువ్వు ఇక్కడ ఎందుకు వేయించావు? నువ్వు ఎందుకు వేయించావు? నువ్వు అలా అక్కడ చెప్పిన తర్వాత అది క్లియర్ చేయమంటే మళ్ళీ నీకేం ఇక్కడేం పని? ఇప్పుడు దీని మీద ఎప్పుడైనా సరే మనం ఏం చెప్తున్నాం, 6.5 లోతులో ఉండాలని చెప్పాం కదా. ఇప్పుడు దీనికంటే హైట్గా ఉందా లోతుగా ఉందా నేను అడిగిందని చెప్పు. ఎందుకు పని చేస్తున్నారా మీరు అర్థం లేకుండా? మరి రేపు పొద్దున మళ్ళీ బ్లాక్ సాయిల్ ఎక్కడ పడుతుంది, రెడ్ సాయిల్ ఎక్కడ పడుతుంది అంటే కనీసం ఇతను అడుగు పెట్టాడో ఇష్టానుసారంగా ఎవరు. కనీసం బ్రెయిన్ ఉండాలి. ఏమనుకుంటున్నారు మీరు? 50-60 లారీలు ప్రాసెసింగ్ చేయకుండా తెచ్చాడు. చూడు, నేను కూడా చెప్తున్నాను డిఈ, ఇది కేవలం నీ నిర్లక్ష్యం వల్ల. కనీసం ఒక నిమిషం కూడా ఇక్కడ నుంచోకుండా నువ్వు ఇష్టానుసారంగా టౌన్ లోకి వచ్చి టౌన్ లోంచి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ పని దగ్గర అసలు నిలబడలేదు మీరు ఇప్పుడు దాకా. నేను మా వాళ్ళని అడిగాను, వాళ్ళు డిఈ గారు మీరు వచ్చినప్పుడు వస్తున్నారండి, మీరు ఫోన్ చేస్తే వస్తున్నారు, లేదా మీరు వచ్చినప్పుడే వస్తున్నాడు తప్ప మిగిలిన ఏ రోజు కూడా ఇక్కడ కనపడలేదు. నువ్వు కనపడకుండా చెప్పడం వల్ల ఎవరికి అప్పు చెప్పావు, వాడేం చేశాడు, మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళడం ఎందుకని సర్దేశాడు. కరెక్ట్ కాదు కదా. మేము ఇంత కష్టపడి పని చేస్తా ఉన్నాం, హాస్పిటల్ తో పక్కనేమో బ్రహ్మాండంగా పక్కన చేసుకుంటా వస్తున్నాం. నువ్వేంటి ఇంత డిస్టర్బెన్స్? నువ్వు ప్రాసెసింగ్ చేయింది నువ్వు పంచకూడదు కదా. ఇప్పుడు అదంతా డస్టే. నీకు అసలు కనీసం డిఈ చేస్తున్నారు కదా మీరు, కనీసం బ్రెయిన్ ఉండాలి, కళ్ళు ఉండాలి. ఏమనుకుంటున్నారు మీరు? చూడు, ప్రాసెసింగ్ చేయింది అక్కడ పెట్టావు నువ్వు. నేను చెప్పి నెల 15 రోజులు అయింది. ఎంత నిర్లక్ష్యం! ఒక మినిస్టర్ చెప్తే నీకు ఖాతరు చేయలేదు. నువ్వు ఇక్కడి నుంచి చూసి చెప్పాను నేను. ఇమ్మీడియట్లీ క్లియర్ చేసి ఆ డంపింగ్ గా ఉందంతా తీసేసి మిగిలింది పౌడర్ వరకు ఒక 6 అంగుళాలు వేసి బ్లాక్ సాయిల్ వేయమని. అది వేయలేదు నువ్వు. వాడేం చేశాడు, దీంతో పాటు మళ్ళీ ఇంకా తెచ్చేసాడు. దాని వల్ల ఏమైంది, మిగిలిందంతా పోయింది. నాకు ఎక్కడా కూడా ప్లాస్టిక్ గానీ ఆ ప్రాసెసింగ్ చేయింది కానీ కనపడకూడదు. చెప్తున్నాను నేను సీరియస్ గా. ఇప్పుడు అసలు ఇక్కడ ఏమనే చెప్పలేదు. ఇక్కడ ఎందుకు నువ్వు నీకు ఇక్కడ వేసినట్టు కూడా నీకు తెలియదు. ఏం డిఈవై నువ్వు ఇక్కడ ఎందుకు వేయించావు? నువ్వు ఎందుకు వేయించావు? నువ్వు అలా అక్కడ చెప్పిన తర్వాత అది క్లియర్ చేయమంటే మళ్ళీ నీకేం ఇక్కడేం పని? ఇప్పుడు దీని మీద ఎప్పుడైనా సరే మనం ఏం చెప్తున్నాం, 6.5 లోతులో ఉండాలని చెప్పాం కదా. ఇప్పుడు దీనికంటే హైట్గా ఉందా లోతుగా ఉందా నేను అడిగిందని చెప్పు. ఎందుకు పని చేస్తున్నారా మీరు అర్థం లేకుండా? మరి రేపు పొద్దున మళ్ళీ బ్లాక్ సాయిల్ ఎక్కడ పడుతుంది, రెడ్ సాయిల్ ఎక్కడ పడుతుంది అంటే కనీసం ఇతను అడుగు పెట్టాడో ఇష్టానుసారంగా ఎవరినో చెప్పాడో అది ఇష్టానుసారంగా వేసేసుకుంటున్నాడు. దుర్మార్గం ఇది.